విజయవాడ కొత్తపేట చిట్టినగర్లో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవి స్వయం కృషితో ఎదిగి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని ఉదయభాను కొనియాడారు. అట్లా అనుష గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతాం. ఆనాడే ఒక అద్భుతమైనటువంటి ధ్రువతార పుట్టింది ఈ దేశంలో. ఒక మార్పు నాంది ప్రస్తావన పలకాలని, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజ్యాధికారం దిశలో తీసుకెళ్లాలని, ఒక కొత్త ఒరవడిని సృష్టించాలని, ఈ సమాజంలో అధికారానికి రానటువంటి వర్గాల్ని అధికారం వైపు తీసుకెళ్లాలనేటువంటి ఒక సంకల్పంతో 2009లో ప్రజారాజ్యాన్ని స్థాపించి ఒక చరిత్రను తిరగరాసినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఒక కేంద్ర మంత్రిగా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా నన్ను వ్యక్తిగతంగా చేయగలను అనేటువంటి నిరూపించుకున్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత వారి కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి 2014లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే విధంగా ఒక ఊతాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఈనాటికి కూడా 2024లో కూడా అదే విధంగా ప్రయోగంలో మరి ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం కోసం గారు చిరంజీవి గారి యొక్క పాత్ర చాలా ప్రత్యేకంగా ఈ సందర్భంగా కులాల నిచ్చెన మెట్లలో ఈ రాష్ట్రంలో తను ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక అంశంతో ఈ రోజున ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం. మరి ఆయన యొక్క ఆశయం నెరవేరాలని 70 ఏళ్ళు వచ్చినా కూడా అతనిలో నేను చాలా చూసాను. చాలా మంది సినిమా యాక్టర్లు గర్వపడతా ఉంటారు, అహంకారంతో ఉంటారు, బ్రహ్మాచారాన్ని కొడతా ఉంటారు, మూదలు కొడతా ఉంటారు. కానీ ఈజ్ ఓన్లీ ద మ్యాన్ తగ్గించుకొని ఉంటాడు. ఎంత ఎదిగినా కూడా చిరునవ్వుతో ఉంటాడు. అభిమానులు వస్తే పలకరిస్తాడు, హక్కుని చేసుకుంటాడు. అందరికీ బ్లడ్ బ్యాంక్ పెట్టి సమాధానం చెప్పాడు, నేను ప్రజాసేవ చేస్తానని చెప్పేటువంటి ఒకే ఒక దృక్పథంతో ఎక్కడ అటువంటి మంచి వ్యక్తికి మస్తాన్ లాంటి మరి అభిమానులు తను ముందుగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి చిరంజీవి గారు ఆయన 70 సంవత్సరాల నుంచి కూడా చాలా మనలాగే ఒక కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ రోజున అతని యొక్క పట్టుదల కృషి ఉదయభాను గారు ఇచ్చేశారు. కాల్కి స్వాగతం పలుకుతున్నాం. జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను గారు ఇచ్చేశారు.
నాయుడు ప్రత్యేకంగా బ్రాంచ్కి ఒక సంక్రాంతి, దీపావళి, అమ్మవారి ఉత్సవం అంటాలో ఈయన బర్త్డే కోసం వెయిట్ చేస్తా ఇవాళ దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగలాగా చేసి, అదే రకంగా ఆయన కొత్తలో వచ్చినప్పుడు నేను నార్త్లో చదివా చంద్రశేఖర్ కాన్స్టిట్యూన్సీలో తుమ్మలపల్లిలో ఒక స్టేజ్ ఆర్టిస్ట్తో నేను దానికి వెళ్ళాను. ఇదేంటి అప్పుడు చాలా తక్కువ మంది తెలుసు. ఎందుకంటే మా అన్నయ్య డైరెక్ట్ బలవనే జనాలు రాఘవేంద్రరావు గారు ఎట్లా ఉండేవారు, నా మీద ఉండేది మా బాబాయ్ గారు అబ్బాయి ఆర్టిస్ట్ వెళ్ళాడు. సో ఆ రోజే నేను చిరంజీవి గారి యాక్టివ్నెస్, పైగా ఆయన వచ్చిన రోజుల్లో ఆయన ఉన్న కాంపిటీషన్ ఒక పక్కన 70 సంవత్సరాలు వచ్చిన ఈ రోజు కూడా స్టెప్పులు వేస్తూ ఫైట్లు చేస్తూ ఒక 20-25 సంవత్సరాల కుర్రాడి కంటే కూడా ఎక్కువగా వాళ్ళ హీరోలకి సాటి చెప్పే ఒక లెసెండ్. అంటే ఒక కొంతమందికి ఆదర్శంగా, కొంతమందికి అది ఒక గురుతుల్యంగా నిలబడే ప్లేసులు వాళ్ళ తెలుగు సినిమా ఫీల్డ్కి గొప్ప లెసెండ్. ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఓడి చిన్నప్పటి నుంచి కూడా ఆయన కష్టపడి చదువుకొని ఇంకోటి చేసి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఆయన సినిమా ఫీల్డ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ 1977 పునాదుల సినిమా దగ్గర నుంచి ఆయన ఈ రోజుదాకా 53 సంవత్సరాల పైనే ఈ సినిమా ఫీల్డ్లో ప్రయాణం జరిగిన ఈ రోజు వచ్చి ఆయన 70 సంవత్సరం జరుపుకుంటున్నాడంటే మనందరికీ కూడా ఎంచే పరిస్థితుల్లో వాళ్ళ చిరంజీవి సినిమాలు కానీ చిన్నవి యాక్టివ్స్ కానీ చేస్తున్నారు. సంవత్సరానికి ఒక సినిమా కూడా యాక్ట్ చేయలేని హీరోలు ఈ రోజుల్లో ఉంటే మనకి ఆ రోజుల్లో సంవత్సరానికి 7-8 సినిమాల నుంచి 10 సినిమాల దాకా ఈ రోజు వచ్చి కూడా ఈ సంవత్సరం అరవింద్ గారికి ఇంకా అభిమానులకి అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే కేవలం నటనే కాదు, ఆయన చేసే సేవ అమోఘం. మరి మెగా స్టార్ చిరంజీవి గారు ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇవాటికి బ్లడ్ బ్యాంక్, మరి హైదరాబాద్లో బ్లడ్ బ్యాంక్ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ చూసి అన్ని జిల్లాల్లో అన్ని చోట్ల కూడా మరి చిరంజీవి గారు ఏ విధంగా అయితే బ్లడ్ ఇస్తున్నారో ఆ విధంగా అన్ని చోట్ల ఇవ్వాలని చెప్పి గ్రామాల్లో కూడా చిన్న గ్రామాల్లో కూడా ఇవాళ రక్తదానాన్ని ఏర్పాటు చేశారంటే అది చిరంజీవి గారి యొక్క కృషి, చిరంజీవి గారి యొక్క ఆలోచన. అంతకుముందు ఎప్పుడు కూడా ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టకముందు ఎవరు కూడా బ్లడ్ ఇచ్చేవాడు కాదు, బ్లడ్ కావాలంటే కొనుక్కునేవాడు. ఏర్పాటు చేసిన చిరంజీవి అభిమాన సంఘాలు, అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘాలు, పుచ్చప్రసాద్ గారికి, మన విజయలక్ష్మి గారికి, అనుష గారికి, నరసింహ చౌదరి గారికి, అలానే బేసు కంటేశ్వరుడు, మేమంతా కూడా యువజన కాంగ్రెస్లో పనిచేసాం. బేసు కంటేశ్వర గారు, ఎస్ఎన్ మూర్తి గారు, రాజేష్ గారు, అలానే మన మైనవైపు దుర్గారావు గారు, పెదబాబు గారు, గురునాథం గారు, వేదిక ముందు ఉన్న చిరంజీవి గారి అభిమానులకు మీ అందరికీ పేరుకున్న హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మధు మాస్టర్ గారు, నాకు ఈ రోజే పరిచయం. మధు మాస్టర్ గారు చాలా మంచి వక్త, బాగా మరి ఎంతో అభిమానంతో చిరంజీవి గారి మీద అభిమానంతో మమ్మల్ని కూడా పిలిచి మరి మమ్మల్ని అందరూ కూడా ఈరోజు మనం కలుసుకునే అవకాశం కల్పించిన మధు మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.